హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా క్విక్‌గా అలానే చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు మైదా తీసుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వేసుకుందాము. వేసి రెండు మంచిగా ఫస్ట్ మిక్స్ చేసేసుకున్నాక సరిపడినంత నీళ్లు వేసుకుంటా పిండి వచ్చేసి కొంచెం జారుగా మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ కంటే ఇంకా కొంచెం పలుచగా ఉండేటట్టు కలుపుకుందామండి. నీళ్లు ఒకేసారి పోయకుండా చెక్ చేసుకుంటా పోసుకుందాము. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి, ఇంత పలుచగా ఉంటే చాలు. మరీ థిక్‌గా ఉన్నా కానీ మనకి పెనానికి చుట్టేసుకుంటుందనమాట పిండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టేసుకుందామండి. పక్కన పెడదాము. ఆ లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం మనం. ఒక అరకప్పు వచ్చి తురిమిన పచ్చి కొబ్బరి తీసుకున్నామండి. అలానే 2 టేబుల్ స్పూన్లు షుగర్. పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి తురిమిందైనా వేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు నట్స్ అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాము నెయ్యిలో. వాటిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనం ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోస పెనం పెట్టేసుకుని చిన్న చిన్న దోసల్లాగా పలుచగా స్ప్రెడ్ చేసుకుందామండి. మరీ పలుచగా కాకుండా. ఇప్పుడు ఈ పైన పిండి పచ్చితనం పోయిన తర్వాత మనం ఈ కోకోనట్ స్టఫింగ్ని లోపల పెట్టేసుకుందాం దానికి. ఇప్పుడు దోసని ఫోల్డ్ చేద్దామండి. చేసేసి ఎడ్స్ వచ్చేసి మనం ప్రెస్ చేసుకుందాం అనమాట ఇట్లా. ఇప్పుడు దీనికి మనం నెయ్యి అప్లై చేసుకుందాము. నూనెైనా అప్లై చేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంతేనండి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పుతా. రెండు పక్కల మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోతుందనమాట. చాలా క్విక్‌గా మీరు అప్పటికప్పుడు స్వీట్ తినాలనుకున్నారనుకోండి, ఇలా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట. మనం మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి అలానే నట్స్ కూడా చాప్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్క్ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే లోపల మనకి కోవా పెట్టినట్టు స్టఫింగ్ లాగా ఉంటుందన్నమాట. అలానే మనం పైన మైదా పిండి వేసుకున్నాం కాబట్టి జ్యూసీగా మనం మాల్పూరి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందన్నమాట. చాలా క్విక్‌గా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. అందులో లోపల మనం నట్స్ అన్నీ పెట్టాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉందనమాట. మీకెలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా వేడిగా ఉందండి. అందుకని నేను చాకుతో కట్ చేశాననమాట. చూడండి, లోపల స్టఫింగ్‌తో జ్యూసీగా ఎంత సూపర్‌గా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.